హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మన ప్రెగ్నెన్సీ జర్నీ అయితే కంటిన్యూ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి. నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఒకవేళ హోమ్ కిట్ కొన్ని సార్లు తప్పు అవ్వచ్చు కదా అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. ఆ టైంలో ముందు హాస్పిటల్కి వెళ్దాము, చెక్ చేయించుకుందాము, మేడం ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి చూద్దాం అని చెప్పేసి నేనైతే హాస్పిటల్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. మా ఇంట్లో వాళ్ళైతే అప్పుడే వద్దు, 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 3rd month లో వెళ్దామని చెప్పేసి సజెషన్స్ అయితే ఇచ్చారు. ఇలా మన చుట్టుపక్కల చాలా సజెషన్స్ అయితే ఇస్తారు. అందులో వాళ్ళ తప్పేమీ లేదు. అప్పట్లో అయితే 3rd month కో 4th month కో హాస్పిటల్కి వెళ్ళేవారు. అసలు హాస్పిటల్కి వెళ్ళకపోయినా సరే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం మనం టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ట్యూబ్స్ లో కూడా కొన్ని సార్లు ఫామ్ అవ్వడం, ఒకవేళ బేబీ హార్ట్ బీట్ రాకపోవడం, ఇలా చాలా ఉంటాయి. సో అందుకే ఫస్ట్ మన పాజిటివ్ వచ్చిన వెంటనే ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అసలు సరైన ప్లేస్ లో ఫామ్ అయిందే లేదా, అది ఎంతవరకు బాగుంది అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసలు అది ప్రెగ్నెన్సీయా కాదా, ప్రెగ్నెన్సీ శాఖ కాదా, కొన్నిసార్లు ఫాల్స్ రిజల్ట్స్ కూడా రావచ్చు. మనం అలాగే 2 months 3 months హాస్పిటల్ వెళ్లకుండా ఉండిపోయామంటే తర్వాత మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.